దేవ అయితే వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి ఎందుకు తీసుకువచ్చావు చెప్పమ్మా అంటే వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది. నీకు పడిన రౌడీలు, నీకు పడిన శత్రువులు ఈ అమ్మాయిని బయట బాధ పెట్టారా, ఈ అమ్మాయి పైన చెయ్యి వేశారు, అందుకే ఈ అమ్మాయిని అలా చూసి వదిలేయలేక లోపలికి తీసుకువచ్చానని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న దేవ అయితే ఎవడు వాడు అని చెప్పి అంటాడు. రే అవన్నీ నీకెందుకు రా అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు వస్తావా రావా అని చెప్పి మిథున చేపట్టుకొని దేవ అయితే మిథునని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అది చూసి మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న శారద అయితే రే ఆగరా ఆగు ఆగరా ఆగు అంటూ ఎంత ఆపినా సరే దేవ ఆగకుండా మిథున చేయి పట్టుకొని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్య వదినలు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక మిథునని చేయి పట్టుకొని బయటికి లాక్కొని వచ్చి మిథునని అక్కడ నిల్చోబెడతాడు. ఇంతలో అక్కడ ఉన్న దేవ బండి స్టార్ట్ చేసి మిథునని ఎక్కమంటాడు. ఇక మిథున ఎక్కి అక్కడ ఉన్న మిథునని తీసుకొని ఆ రౌడీల దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు. ఇక ఆ రౌడీలు అక్కడ క్యారమ్స్ ఆడుతూ ఉంటారు. క్యారమ్స్ ఆడుతూ ఉండగా ఏంట్రా మీలో ఎవర్రా నా ఈ అమ్మాయి మీద చెయ్యి వేసింది, ఈ అమ్మాయికి ఎవరు లేరనుకున్నారా, ఈ అమ్మాయికి నేను ఉన్నాను అని చెప్పి దేవ అయితే మిథున గురించి అంటూ ఉంటాడు. అది వినగానే మిథున అయితే ఒక్కసారిగా దేవ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఏంటి నా కోసం ఇలా చేస్తున్నాడా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక దేవ అయితే ఎవర్రా ఈ అమ్మాయి మీద చేయి వేసింది అని చెప్పి వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళని చితగొడుతూ ఉంటాడు. అది చూసి మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇదంతా నా కోసమే, నా మీద ప్రేమతోనే ఇదంతా చేస్తున్నాడా అని చెప్పి మిథున అయితే చూస్తూ ఉంటుంది. ఇక రౌడీలను చితగొట్టి ఇంకొకసారి ఈ అమ్మాయి మీద చేయి వేశారంటే మర్యాదగా ఉండదు, ఈ అమ్మాయికి ఎవరు లేరనుకున్నారా అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు.